నంద్యాల పట్టణంలోనే ఎన్జీఓ కాలనీలో రెచ్చిపోయారు దొంగలు. ఇళ్లలో అందరూ నిద్రపోతుండగానే తలుపులు కిటికీలు తెరిచి చోరీలకు పాల్పడ్డారు. వ్యవసాయ అధికారి నరసింహులు ఇంట్లో చొరబడి బెడ్రూమ్ లోని బీరువా తాళాలు తెరిచి 30 లక్షల రూపాయల విలువ గల అర కేజీ బంగారం నగలను కాజేశారు. తర్వాత రిటైర్డ్ హౌసింగ్ బోర్డు ఉద్యోగి ఇంట్లో జయరామరెడ్డి ఇంట్లో చొరబడి అర్ధ కేజీ వెండి పూజా సామాగ్రి చీరలను చోరీ చేశారు. కానీ అక్కడే ఒక ఫారెన్ స్కాచ్ బాటిళ్లను చూసిన వెంటనే ఆ దొంగ ఉండలేక వెంటనే ఫారెన్ మద్యం బాటిల్ తీసుకుని 2 చుక్కలు అక్కడే వేసి జోరు మత్తులో హుషారుగా ఫారెన్ మద్యం బాటిల్ ను కూడా చోరీ చేశారు. మరో 2 ఇళ్లలో విఫలయత్నం చేశారు. ఈ దొంగతనాలతో భయంతో వణికిపోతున్నారు. ఎన్జీఓ కాలనీ వాసులు. సిసిఎస్ పోలీసులు సంఘటన స్థలాలను సందర్శించి ఆధారాలు సేకరించారు. నరసింహులు రాత్రి 2 నుంచి 3 గంటల మధ్యలో మెయిన్ డోర్ పగలగొట్టుకొని ఇంట్లోకి వచ్చినారు. ఇంట్లోకి వచ్చి ఏమి ఇక్కడ ఎదురుగా ఉన్న సామాన్లు ఏమనుకోలేదు. బీరువా ఓపెన్ చేశారు. బీరువాలో బంగారు 30 తులాల దాకా ఉంది. ఆ 30 తులాలు బంగారు తీసుకున్నారు. వెండి వస్తువులన్నీ తీసి పక్కన పెట్టేశారు. ప్లస్ ల్యాప్టాప్ ఇవి అవి కూడా ఉన్నాయి. అవి ఏం నచ్చేది. ఓన్లీ వెండి బంగారు వరకు తీసుకొని వెళ్ళిపోయారు. సార్ మీరు ఇంట్లో ఉన్నారు? ఇంట్లోనే ఆపోజిట్ బెడ్రూమ్లో మేము ఒక సైడ్ 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ మేము పడుతున్నాం. ఈ పక్క వాళ్ళు ఆపోజిట్ బెడ్రూమ్లో అంతా డ్రెస్సింగ్ కూడా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి తీసుకొని పోలీసులకు గస్తీ పెడితే బాగుంటుంది. ఇట్లా పోలీసులకు గస్తీ పెడితే బాగుంటుంది. ఇట్లా కూడా ఇప్పటివరకు అయితే పోలీసులకి అయితే నేను సిఐ గారికి వాళ్ళకందరూ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఆల్రెడీ వచ్చి స్క్వాడ్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళారు. వాళ్ళు త్వరగా తేదీకి ఏదైనా పెడితే మాకు బాగుంటుంది. మీరేం చేస్తారు? నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆర్ఆర్ఎస్. జయరామ్ రెడ్డి ఇంటి ఓనర్ పేరు. ఆయన గత 2 రోజుల కిందట కర్నూలుకు వాళ్ళ చిన్నమ్మాయి కూతురు దగ్గరికి చిన్న బాబు బర్త్డే అని ఉండడంతో ఆయన లాక్ చేసుకొని ఇంట్లో నుంచి కర్నూలుకు పోయి ఉన్నారు. రాత్రి మిడ్ నైట్ ఏ టైంలో వచ్చారో మనకు తెలియదు, కానీ నైట్ దొంగలు పడి ఈ బీరువాలు ఇవన్నీ ఓపెన్ చేసినారు. ఏం చేసినారు, 2 పట్టు చీరలు కొత్త ఉంటే పట్టు చీరలు తీసుకున్నారు. వెండి సామాన్ ఒక దగ్గర అర్ధ కేజీ, ఆ కంచార్తులు ఈ బీరువాలు అన్నీ ఓపెన్ చేసినారు. గోల్డ్ గిల్డే మాకు పెద్ద పెట్టలేదు. మేము క్యాష్ కూడా 20,000 ఉంటే మా వాళ్ళే తీసుకున్నారు. ఒక 2,000 ఉండిలో తీసుకుపోయినారు. ఉండిలో బాక్స్తో సహా అన్నీ తీసుకున్నారు. ఒకటి ఫుల్ బాటిల్ స్కాచ్ ఉంటే అది కూడా తీసుకుపోయినారు. ఇంకా ఫారిన్ మంది తీసుకుపోయినారు. ఇంకా కర్మాటవన్నీ ఈ చిన్న బెడ్రూమ్లో ఇవన్నీ గెలిగినారు. ఆ పట్టు చీరలు ఇవన్నీ తీసుకొని మేము. ఆయన పేరు జయరామ్ రెడ్డి, రిటైర్డ్ హౌసింగ్ బోర్డు వర్క్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో 18th సచివాలయం దగ్గర మా మామ వాళ్ళ ఇంట్లో నైట్ దొంగలు పడడం జరిగింది. ఇంట్లో ఏం పెట్టుకోవడం వల్ల పెద్ద నష్టం జరగలేదు, కానీ ఇంట్లో ఉన్న వెండి సామాన్లు, పట్టు చీరలు ఇట్లాంటివన్నీ తీసుకొని పోయారు. కానీ మేము పెద్దగా నష్టపోలేదు. కానీ నైట్ పూట పోలీసు వాళ్ళు కొద్దిగా చర్య తీసుకొని నైట్ పూట కొద్దిగా ప్రోటోకాల్ కొద్దిగా ఎక్కువ పెడితే బాగుంటుంది. అదికాక మరొకటే కాకుండా రిమైనింగ్ ఎన్జిఓస్ కాలనీలో కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా ఒక 4 ఇళ్ళు దొంగతనం జరిగింది. కాబట్టి కొద్దిగా ఎన్జిఓస్ కాలనీ ఏరియాలో పోలీస్ వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని కొద్దిగా నైట్ పూట కొద్దిగా ప్రోటోకాల్ అన్ని కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తే కొద్దిగా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఏం జరిగింది? ఇంట్లో ఉన్నారా మీరు? మేము ఇంట్లో ఉన్నాం. 4 బాగా లేచి చూస్తే డోర్లు తెరిచి లైట్లు వేసుకున్నారు. ఏమైందా అని చూస్తే కింద ఆయనకు ఫోన్ చేసిన బయటికి రమ్మని. ఆయన వచ్చినాడు. ఇంకా చూస్తే ఇంకా అన్ని పడినారు. వాళ్ళనైతే మేము చూడలేదు. ఏం పోలేదు. కానీ అంత మెయిన్ డోర్ ఇంత సేఫ్టీ ఉంది, ఎట్లా తీస్తున్నారో అర్థం కావట్లేదు. మనుషులు ఇంట్లో ఉన్నా కూడా మేము 6 బెడ్రూమ్లో పడుకున్నాము. కిరాతకులు అయితే డేంజరే కదా, లోపలికి వచ్చి మమ్మల్ని ఏమైనా చేసి అంత సేఫ్టీ డోరే వాళ్ళు వచ్చినారంటే ఎంత సేఫ్టీ ఉండాలో అర్థం కావట్లేదు. ఇట్లా పెట్టి
సార్ నమస్తే సార్. సార్ సార్ చెప్పండి సార్. చెప్పండి. పట్టుకున్నాము పడేసిపోయినాడు. ఆ పిచ్చి ఉన్నాయి అంతే. ఈ కార్డు ఇది దీంట్లో అవి ఈ దీంట్లో కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అన్ని ఈయన లాకర్ కూడా గెలిపినాడు. లాకర్ తాళం పెట్టి లాకర్ కూడా గెలిపినాడు దీనికి. చూసినాడు అన్ని చూసినాడు. ఏం పెట్టలా ఏం లేదు. అందరు ఉన్నారు లోపల. ఫుల్ బాటిల్ స్కాచ్ అది తీసుకుపోయి ఇంకా ఈ దేవుని గుట్లో చేసిన సార్. పిల్లవటనా మేము టచ్ చేసినాం. ఎంత ఉందని క్యాష్ ఉంది. అదైతే లేదు 2000. ఇది మేము టచ్ చేసినాం. క్యాష్ అంట చీరలు అయితే లేవు. ఏమో అవి తీసుకోవాలి. ఎందుకు అవి వెండివే కాదనుకున్నాడు. చీరలు ఉన్నాయంట తీసుకున్నాడు. ఖాళీ డబ్బా ఉంది. చీరలు తీసుకున్నాడు. ఎవరో కింద వేసి చూడొద్దాం. ఇవన్నీ కింద